ఒకరి దగ్గరికి వెళ్ళి ఆలోచన చెప్పి చేసావో, ఏ విధమైన చెడ్డ పనులు చేసావో, ఏ విధంగా నిన్ను నువ్వు సంతోషపరుచుకున్నావో వాటన్నిటిని బట్టి దేవుడు చెప్పండి, దేవుడు అందరు చెప్పాలి, దేవుడు నన్ను తీర్పులోనికి తేబోతున్నాడు. తెలుసా మీకు ఆ సంగతి? తెలీదా? అది ప్రాబ్లం. తెలిస్తే ప్రాబ్లం ఎందుకు ఉంటుంది? వీటన్నిటిని బట్టి దేవుడు ఎక్కడ తీసుకెళ్ళబోతున్నా వాళ్ళందరినీ? కొంత వెనకాల కూర్చున్న వాళ్ళంతా ఎవరొస్తున్నారు అనుకుంటున్నారు, వాళ్ళంతా మీకు కూడా అది. స్తోత్రం, హల్లెలూయా. మీరు ఏం చేస్తున్నారో, ఏం ప్రవర్తిస్తున్నారో, ఏం చూస్తున్నారో, ఏం మాట్లాడుతున్నారో వాటన్నిటిని బట్టి ఒక దినాన్న తీర్పులోకి వెళ్ళబోతున్నాం. స్తోత్రం, హల్లెలూయా. భూమి మీద ఇచ్చే తీర్పు పోలీసు వాళ్ళు డబ్బులు తీసుకొని ఇస్తారు తీర్పు. ఆడంత దొంగల వాళ్ళు, న్యాయాధిపతి అని పేరు కానీ లంచగొండులంతా. ఈ లోక సంబంధంగా ఆలోచించి అటువంటి తీర్పులు అనుకోకండి. దేవుడు కూడా చూసి చూడనట్టు వదిలేస్తాడు. వదలడం వదులుతాడా యేసయ్య? అదిగో వెరీ గుడ్. వెనకాల చెప్పండి, వదులుతాడా? అమ్మ వదలనే వదలా. వదలను. ఎవరిని వదలను? ఎవరిని? నన్ను. నిన్ను వదలరా నాయన. మీరు అనుకున్నాను వదిలేస్తాడులే, చూసి చూడట్టు చేస్తాడులే. మా నాన్నకి ఏం తెలిసింది? మా నాన్నకి తెలియకుండా చేసేసాను. ఎవరు చూసాడు నన్ను? మా అమ్మకి తెలియకుండా చేశాను, నన్ను ఎవరు పట్టించుకుంటాడు? మా భార్యకి తెలియకుండా చేశాను, నన్ను ఎవరు? మీ నాన్న గురించి మాట్లాడుతున్నా అనుకుంటారు మీ నాన్న, మీ అమ్మను. స్తోత్రం, హల్లెలూయా. కానీ ఒక దినాన్న ప్రతి దానికి ఏముంది? లెక్క 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 అప్పచెప్పాలి. ఏం చెప్పాలరా? సంవత్సరం అంతా స్కూల్కి వెళ్ళిన తర్వాత ఏం రాయాలి? పరీక్ష రాయాలా లేదా? స్నేహితుల ఎదుట మర్యాదమైన మాట నీలో వస్తుందా? ఏకవచనం దుర్భాషలు ఉపయోగించి కొంతమందికి అలవాటు అయిపోయినాయి వాళ్ళ మాటలు. ఏంటిది? నీ అవ్వ అన్నట్టు ఊత పదాలు, దరిద్రమైన ఊత పదాలు ఈ రోజు నుంచి మానేయాలి. స్తోత్రం, హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా, చెప్పండి కనుక. ఏకవచనం ఎవరితో మాట్లాడద్దు. కొంతమంది అంటారు, అరే ఏంటో పైనకి రా అంటే మా ఓడు రానియడు రా అంటాడు. మీ ఓడ ఎవడు రా అంటే అరే మా నాన్నగాడు రా. ఎవరంట? అట్లా అంటోడు ఉండాలని కర్ర ఇరిగేది. ఇక్కడ ఉన్నాడు ఎవడైనా? అట్లా ఎప్పుడైనా విన్నావా? వీళ్ళ దేవుడికి స్తోత్రం. లేకపోతే కర్ర ఇరిగిపోయేది ఈరోజు. మా నాన్నగాడు రా అంట. మీ నాన్నగాడా? వింటలే మీ ఫ్రెండ్స్ దగ్గర ఆ మాటలు? జాగ్రత్త, అటువంటి వారికి దూరం అవ్వండి. అటువంటి మాటలు కూడా మీరు దూరం చేసుకోండి. అరే మా టీచర్ గాడు రా, మా సార్ గాడు మూతి పగిలిద్ది రేపు ఎక్కడన్నా వింటే. దేవుడే మీ మూతి పగలగొట్టును గాక. తెలుసు ఎలా పగలగొడతాడో? నాకు తెలుసు. మా అమ్మ మాటది, మా అమ్మని అరే పోకురాడు, నువ్వు పోవద్దు మీ ఫ్రెండ్ కంటే. అమ్మ నేను పోతా అరే నువ్వు పోవద్దురా, అది నీకు మంచి విషయం కాదురా, వాళ్ళంతా చెడ్డ ఫ్రెండ్స్ రా, వాళ్ళు వదిలే. లేదు మమ్మీ నేను పోతా అంటే నేను పోనని చెప్పి మమ్మీ స్కూల్కి వెళ్ళి మమ్మీ ఎక్కడ డబ్బులు పెడుతుందో చూసి ఆ డబ్బులు తీసుకొని 2,500 తీసుకొని 1000 రూపాయలు పెట్టి యమహా బండి ఫ్రెండ్ది పాడైపోతే బాగు చేయించి అందులో 700 రూపాయలు పెట్రోల్ కొట్టించి 500 జోబులో పెట్టుకొని బండి మీద పోతా ఉన్నాం యమహా. మమ్మీ ఏమంది? ఒకరా నాయన దౌర్భాగ్యగా అంది. మనం వింటేగా మీకెంత చెప్పినా వినే మనస్సు రాదో. లోపడాలి, మాట తీరు జాగ్రత్తగా ఉండాలి. లోపడకపోతే ప్రజలకు శ్రమ. మా అమ్మ చెప్తే నాకు తెలుసు, మూతి పగలు కొట్టడం, కాలు పగలు కొట్టుకోవడం మాకు బాగా తెలుసు. దేవుడు పగలు కొట్టాడు. అయితే తీసుకొని వద్దంటే వింటే పోతనే ఉన్న పోతనే అమ్మయ్య ఇంకొక 20 కిలోమీటర్లు మా ఫ్రెండ్ గారు ఊరు తీరుకుంటారు. అకస్మాత్తుగా ముందు టైర్ పగిలింది 80 స్పీడ్లో. ఏ టైర్? ముందు టైర్ పగిలిన అనుభవం దొడిగానా? బండి మీద వెళ్ళేటప్పుడు ముందు టైర్ పగిలింది. వెనక టైర్ పగిలితే కంట్రోల్లో అవుతుంది ఆయన. ముందు టైర్ 80 స్పీడ్లో పగిలితే ఉండిద్ది చుక్కలు కనబడతాయి కదా. మనకి ఏం కనబడతాయి? చుక్కలే చుక్కలు. ఇక ఆ స్పీడ్లో పడితే రోడ్డు మీద పడితే ప్యాంటు చినిగా పొక్క పగిలా. చూసేసరికి పెద్ద లారీగా ఉంది. ఆయన లేచా
వాడు లేచి వచ్చి నీళ్ళు తాగిపించాడు. నీళ్ళు తాగిపించి బతికే ఉన్నావా అన్నాడు. బతికే ఉన్నాను సార్ అన్నాడు. పాపని కొట్టాడు. ఓరి బతుకుని పన్ను లేపి ఆడు బాగు చేస్తాడంటే ఇంకా రెండు కొట్టాడేమో అనుకున్నా. ఎందుకంటే ఎవరో పొమ్మన్నాడు స్పీడ్, నిన్ను బుద్ధి లేదా, నీకు లైసెన్స్ ఉందా, ఇంట్లో చెప్పొచ్చావా అంటే మా అమ్మ చెప్పినా వచ్చాను వస్తాను అనుకున్నా. లోపల లేస్తే కాలు నడవని ఎట్లా అయ్యా అని చెప్పి ఏదో విధంగా ఫ్రెండ్స్కి ఫోన్ చేసి, ఆ టైంలో నా ఒక్కడి దగ్గర ఫోన్ ఉండేది. మళ్ళీ అమ్మో బాగా టాప్ మనం దేంట్లో స్టైల్ కొట్టడం. దేవుడు అన్నిటిని తీసేసాడు. స్తోత్రం హల్లెలూయా. స్టైల్ కొట్టదు, ఇందాక ఒకడు స్టైల్ కొడుతున్నాడు అంటున్నాడు, చూసాడు ఇట్లా ఆ జుట్టు ఎంత చూపెడుతున్నాడు. వాడు జుట్టు కలర్ ఒకటే ఉంది, యేసు రక్తం వేసి ఆ జుట్టు చూపిద్దామంటే కనబడట్లేదు. మరి అది ఏంటో కనబడట్లేదు. ఆ జుట్టే బాగుండేది, ఆడు జుట్టనే బాగుపడేది. ఇప్పుడు వెళ్ళిపోయాడు యేసు రక్తం వేసి తీసుకెళ్ళిపోయాడు. అపవాది వాడిని. ఏం చేయాలరా? సారీ బ్రో. నువ్వే అనాలి. ఏమనాలి? నేను తప్పు చేయకుండా సారీ చెప్పాలా? అయినా చెప్పాలి. అక్కడే తృణీకరణ పొందవు నీవు. స్తోత్రం హల్లెలూయా. స్తోత్రం చెప్పండి, చెప్పండి హల్లెలూయా. ఈరోజు మీకు తిన్న తరిగిపోవాలి అయ్యలో మాట ద్వారా. మాటలు ఎట్లా ఉండాలి? ఫ్రెండ్స్తో బూతులు మాట్లాడతారా? నోట ఇక్కడ బూతులు మాట్లాడదాం. ఇక్కడ ఇదేనా? మన 3 చేతులు చూపించారా నీ వైపు? ఎందుకు బూతులు మాట్లాడతావు? రేపు నుంచి బూతులు మాట్లాడావా 4 చీరేస్తాడు దేవుడు. జాగ్రత్త. బూతులు మాట్లాడద్దు, అసభ్యంగా మాట్లాడద్దు, ఏకవచనంతో మాట్లాడద్దు. సరి అయిన పద్ధతితో మాట్లాడగలిగిన బుద్ధి ఈరోజు దేవుడు మనకు దయచేయనుగాక. పరలోకంలో ఉన్నాడు. ఎక్కడ పరలోకం? ఎక్కడ పోదామా? ఎట్లా పోవాలి? అది మరి అప్పుడు పోయేది ఎందుకు కదా, ఇప్పుడు చూపించి నేను పొందుకోవడం. ఎక్కడున్నాడు దేవుడు? ఎక్కడున్నాడు చెప్పాలా? పెద్దలు చెప్పండి, ఎక్కడున్నాడు దేవుడు? వాళ్ళకు డౌట్. వాళ్ళు ఎప్పుడు చెప్తున్నారా? ఊరు దొరకట్లేదా? ఎక్కడున్నాడు దేవుడు? ఆయన మీద ఆడుకోవాలన్నగా మనస్సు. మళ్ళీ అక్కడ పోవాల్సి వస్తుంది. ఇదిగో వాక్యమే దేవుడై ఉన్నాడు. ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆ వాక్యమే దేవుని యందు ఉన్నాడు. ఆ వాక్యమే శరీరధారిగా కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించాడు. ఆ వాక్యం ఎవరి మనసులో ఉంటుందో వాని మనసు దేవుని ఆడుకున్నట్టే. అర్థం కాదా? స్పీడ్ అయిందా? ఏదో డైలాగ్ లాగా ఉందా? ఇక్కడ సినిమా డైలాగ్ లాగా చూస్తున్నాను. గట్టి చెప్తే ఇట్టు చూస్తున్నారు, మెల్లగా చెప్తే అట్లా చూస్తున్నారు. సినిమా చెప్పండి, ఎక్కడుంది మనస్సు? వాక్యం మీద చెప్పాలి. వాక్యం మీద చెప్పాలా? అప్పుడు ఏమవుతుంది? మనస్సు దేవుని మీద ఉంటే ప్రవర్తన కూడా వాక్యం మీద ఉన్నట్టే. వాక్యం మీద ఆనుకున్న ప్రవర్తన కలిగితే సరి. నవ్వుతారేంటది? ఏసే మాట, ఏసే పాట పాడినా వీళ్ళకి వేరేగా అర్థమవుతుంది. అమ్మ చాలా అని తీరిపోయారు ఇక్కడ. ప్రేమలో పడ్డాను నేను, ప్రేమలో పడ్డాను, నా యేసు ప్రేమలో పడ్డాను. ఎవరు ప్రేమలో పడాలి? మనం పిచ్చి పిచ్చి ప్రేమలో పడకండి. లోకాన్ని ప్రేమించొద్దు. 1 యోహాను 2వ అధ్యాయం. నా టైం అయిపోయింది, ఇంకా 5 నిమిషాల్లో ముగిస్తాను. జాగ్రత్తగా వినాలి. 1 యోహాను. సంతోషంగా ఉన్నారు కనుక దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆమేన్. ఏం ప్రేమించదు చెప్పండి? వినలే కదా మీరు? కర్రేదా? అరే కర్రేగా నాకు తెచ్చింది. వాడు చూస్తారు, చూసేటోళ్ళంతా విన్నోళ్ళు, వీళ్ళంతా అర్థమైపోయింది. నాకు ఓడి వినలేదు ఇక్కడ. దౌర్భాగ్యారా, మీ పేర్లు మార్చేస్తాను, మంచి మంచి పేర్లు పెడతాను. దౌర్భాగ్య, దరిద్ర, యాబ్రాసి, యానాది, కొన్ని పేర్లు మార్చాల్సి వస్తుంది. జాగ్రత్త. ఇటు చూడండి. చెప్పండి. లోకములో ఉన్నదాన్ని, లోకమునైనను వాటిలో ఉన్నదాన్నైనను ప్రేమించద్దు. చెప్పాలి. ఏం ప్రేమించద్దు? లోకంలో ఏముంది చెప్పండి? దానికి కిందే ఉంది జవాబు. వాళ్ళకేం తెలుసు, మనకేం తెలుసు. అక్కడ చదువు. లోకమును ప్రేమించిన యెడల తండ్రి ప్రేమ వారిలో
వారిలో ఉండదు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏ ప్రేమ ఉండాలి మనలో? తండ్రి ప్రేమ. చెప్పండి, మన తండ్రి ఎవరు? యేసయ్య. యేసయ్య ప్రేమ మనలో ఉండాలి. యేసయ్య ప్రేమ నీలో ఉండాలంటే ఒక వ్యక్తి చేత పోయబడాలి. ఎవరా వ్యక్తి? రోమిలకు రాసిన పత్రిక, అక్కడే పేపర్ చేయి పెట్టు అక్కడ. రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం. రోమా 5:5 త్వరగా 12 చేయమంటారు. రోమా 5:5 త్వరగా. దొరకట్లేదు క్లాస్లో ఫస్ట్ ఉంది కానీ రోమన్ తీయడంలో సెకండ్ ఉంది. 5:5 వినాలి. బైబిల్ చూడదంటే అక్కడ బైబిల్ తీసాడు, అడిగి మార్క్స్ తీసాడు. ఎందుకనగా ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు, మనకు అనుగ్రహించబడిన, వినండి జాగ్రత్తగా, మనకు అనుగ్రహించబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని ప్రేమ నీలో ఉండాలంటే ఎవరు కావాలి నీకు సహాయం? పరిశుద్ధాత్మ సహాయం కావాలి. చెప్పండి అందరూ. అక్కడికే కావాలా? మీకు వద్దా? గడి చెప్పండి. ఎవరు సహాయం కావాలా? ఎవరు పోస్తారు నీ హృదయంలో ప్రేమని? పరిశుద్ధాత్ముడు. చెప్పండి. ఉన్నవాడుకు రుసుము. విశ్వాసం అంటే యేసు ప్రభు ఎప్పుడు నన్ను చూస్తున్నాడు, యేసు ప్రభు ఎప్పుడు నా ముందే ఉన్నాడు, యేసు ప్రభు సజీవుడు, యేసయ్య ఉన్నాడు, యేసయ్య అన్నవాడు, యేసయ్య నమ్మదగినవాడు. యేసయ్య మీద మీ నమ్మిక పెరగటమే విశ్వాసం. స్తోత్రం చెప్పండి. యేసయ్య కనబడుతున్నాడా? ఉన్నాడా? అర్థం కాలే కదా. కనబడకుండానే ఉన్నాడు, అదే విశ్వాసం. స్తోత్రం. హల్లెలూయా. యేసయ్య కనబడడు కానీ ఆ నమ్మికనే విశ్వాసం. ఇప్పుడు మన మధ్యలో యేసయ్య ఉన్నాడా లేదా? ఉన్నాడా లేదా? ఇక్కడ నమ్ముతున్నావా? నమ్మితే దేవుని మహిమను చూడబోతున్నావు. ఆయన మీతో రాబోతున్నాడు. ఈరోజు ఆయన సన్నిధి మీతో ఉండబోతుంది. ఆయన మహిమ ప్రత్యక్షత మీరు పొందుకుంటారు. యేసయ్య అందు విశ్వాసంలో నీవు కొనసాగుతూ ఉండాలి. ఎప్పుడు కూడా ఏమనాలి? ఎట్లున్నారు రాబోయే? బాగున్నారు అందరూ అంటే ఏం చెప్తారు మీరు? పూర్వమే అంటారు. నిద్ర మాత్రం పూర్వమే పోతారు. 5 నిమిషాలు పోతాయి కానీ సరే చెప్పండి. ఏం చెప్పాలి? బాగున్నారంటే ఏం చెప్తారు? బాగాలేకపోతే ఏం చెప్తారు? బాగున్నా. యేసయ్య కృపను బట్టి బాగున్నా అని చెప్పాలి. చెప్పండి. మళ్ళీ చెప్పాలి గట్టిగా. రేపు అడిగారనుకో మిమ్మల్ని హౌ ఆర్ యు అంటే ఏం చెప్తారు? ఫైన్ అంట. ఫైన్. ఏం ఫైన్ కడతావు? 500 కడతావా? 1000 రూపాయలు ఫైన్ కడతావా? ఫైన్ అంట. ఫైన్. ఐఎమ్ డూయింగ్ గుడ్ బై ది గ్రేస్ ఆఫ్ గాడ్ అనాలి. ఏం చెప్పాలి? మీ వాళ్ళు 1000 అయిపోతారు. ఎందుకు మాట్లాడుతున్నారా బాబు అన్నప్పుడు చెప్పాలి. ఏం చెప్పారా అంటే యేసయ్య కృపను బట్టి బాగున్నాను మేడం, యేసయ్య కృపను బట్టి బాగున్నాను సార్, యేసయ్య కృపను బట్టి బాగున్నాను రా నేను అని మీ ఫ్రెండ్తో చెప్పాలా. అదే విశ్వాసం అంటే. ఈరోజు వెళ్ళి ఎంతమంది చెప్తారు? ఇప్పుడు చెప్పండి, నాకు చెప్పండి. బాగున్నారా? అబ్బా, మీ జీవితంలో కృప విస్తరించిపోయింది. ఒక్కసారి యేసయ్య కృపను బట్టి నువ్వు బాగున్నానని చెప్తే నీ జీవితంలో కృప విస్తరిస్తూ ఉంటుంది. అలా ఎన్నిసార్లు చెప్తే విశ్వాసంతో అంత జయమును పొందుకుంటా ఉంటా. చెప్పండి. మళ్ళీ చెప్పండి. అందరూ బాగున్నారా? పక్కన ఉన్న అడగండి. బాగున్నామని అడగండి. చెప్పండి. చెప్పండి. పక్కన అది చెప్పు. అందరు ఆలోచన చేస్తారు. ఎటు చెప్పా? ఈ వయసులోనే అర్థం లేదు. అటు అది చెప్పు. స్తోత్రం. సంతోషం రావట్లేదా? యేసయ్య కృప విస్తరిస్తుంటే సంతోషం రావట్లేదా? మనకి సంతోషం వస్తుంది. అవతల వ్యక్తి కూడా, అన్యుడైనా ఎవడైనా అతడు కూడా బ్రతికిపోతాడు. స్తోత్రం చెప్పండి. ఎంతమంది సిద్ధంగా ఉన్నారు అలా జీవించడానికి? ఆఖరిది ఏమంటున్నాడు? పవిత్రతలో. ఎలాగా చెప్పాలి? పవిత్రత, పరిశుద్ధత, యథార్థత, మంచితనము. పవిత్రత, పరిశుద్ధత, యథార్థత, మంచితనము. ఇదంతా కలిపితే పవిత్రత.
పవిత్రంగా అంటే శుభ్రం. చెప్పండి, పవిత్రం అంటే ఏం శుభ్రం ఉండాలి? నీ ఒళ్ళు శుభ్రం ఉండాలి, నీ హృదయం శుభ్రం ఉండాలి, నీ మనసు శుభ్రంగా ఉండాలి. మనసుకి ఏమంటుకుంటుందంట? కల్మషం అంటుకుంటుంది. ఏమంటుకుంటుంది? కల్మషం అంటే చెడు, చెడిపోయింది అంటుకుంటుంది. లోకంలో ఉన్న పాపం అంటనివ్వద్దు శరీరానికి, హృదయానికి, మనసుకి. ఏమే పవిత్రంగా ఉండాలి. ఎలా ఉండాలి? దానిలో కూడా తృణీకరించబడతావు. జాగ్రత్త. పవిత్రత లేకపోతే తృణీకరణ వస్తుంది. పవిత్రలో, పరిశుద్ధతలో కొనసాగడానికి దేవుడు తన కృప చూపునుగాక. ఎన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి మనం చెప్పండి. నెంబర్ 1, నేను అవునొస్తాడు, మీకు సపోర్ట్ నిలబడుతుంది. ఏమంటాడు చెప్పండి. 1, గట్టి చెప్పాలి. 2, గట్టి చెప్పండి. 3, 4, 5 ఫినిష్. 5 చాలు మనం చేస్తే. 5 సులభమైన విషయాలు, కష్టమైనవి కానీ దేవుడి మీద ఆధారపడితే, రోజు ప్రార్థన చేసుకుంటే, రోజు బైబుల్ చదివితే, దేవుని మీద మనసు ఆనుకుంటే, ప్రతి ఆదివారం మందిరానికి రాగలిగితే, సండే స్కూల్లో నేర్చుకోగలిగితే ఇవి సులభముగా మారిపోతాయి. యేసు ప్రభు శారీరకంగా మాట ద్వారా కూడా పాపం చేయలేదు. మనం కూడా అలాగా ఉండగలము. ఆమె ఒక నిమిషం చూస్తూ అడగండి. యేసయ్యని అడగండి. పెద్దలు అడగండి. మీ జీవితాల్లో గొప్ప చేయం, గొప్ప ఆనందం, గొప్ప సమాధానం మీ వెంట రాబోతా ఉంది. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. అందరు కళ్ళు మూసుకొని ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రతలోను ప్రభా మమ్మల్ని నడిపించండి. మా నోటిని అదుపులో పెట్టుకోవడానికి సహాయం చేయండి. యవన వయస్సులోని తొట్టులిపోకుండా ప్రభా ఈ కనికరమతో నింపబడినట్లుగా ప్రభా ప్రతి ఒక్క యవనస్తుడు సరి చేసుకున్నట్టుకు సహాయం చేయండి. యవనస్తులు మార్చబడాలి ప్రభా. ఈ రోజు మంచిగా ఉంది అనుకుంటున్నా కానీ రేపు ఏమి జరుగుతుందో తెలియదు నా తండ్రి నాయన. ఈ యవనస్తులు తృణీకరింపబడకుండా సహాయం చేయండి ప్రభా. ఎవరు వేలెత్తి ఎవరిని చూపించకూడదు ప్రభా. తమ గౌరవాన్ని కాపాడుకొనొచ్చు, తన యవ్వనాన్ని కాపాడుకొనొచ్చు ప్రభా. నీ కొరకు జీవించడానికి గొప్ప దయచేయమని వేడుకుంటున్నాను తండ్రి. ప్రతి యవనస్తుని దర్శించండి ప్రభా. ఇక్కడ ఉన్న వారి తల్లిదండ్రులు కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. తమ కుమార్తెలు ఏ విధంగా పెంచాలి దేవుడి దయలని ప్రభా వారు కూడా సరి చేసుకున్నట్టుకు సహాయం చేయండి. కనికరించండి, కృప చూపించండి నా తండ్రి. ప్రతి బిడ్డ ప్రభా సరి చేసుకున్నట్టుకు సహాయం చేయండి. తాము తొట్టులిపోకుండా, చెడ్డమైన మాటలు మన గురించి ఎవరు చెప్పుకోకుండా మంచి సాక్ష్యము కలిగిన వారిగా జీవించినట్లుగా ప్రతి ఒక్కరు నోరు తెరిచి అడగండి ప్రభా నా జీవితాన్ని మార్చుకోవాలి. సినిమా ఇచ్చే సంతోషమంతా చెదరిపోవుగా, టీవీ ఇచ్చే సంతోషమంతా కీడుగా మారునుగా, సెల్ ఫోన్ ఇచ్చే సంతోషమంతా విరక్తిగా మారునుగా. యేసుని చిత్తం చేయాలి, దేవునితో ఉండాలి, దేవునితో నడవాలి, దేవుని మహిమ పొందాలి, దేవుని చిత్తం చేయాలి, దేవునితో ఉండాలి, దేవునితో నడవాలి. ఆత్మవర్షం మా మీద కుమ్మరించు ఈ క్షణమే, అపారమైన మేలను దయతో మాకు ఇవ్వు, అపారమైన మేలను దయతో మాకు ఇవ్వు. పరిశుద్ధ జీవితం చేయించు, పరలోక రాజ్యం చేయాలి, పరిశుద్ధాత్మ శక్తి పాపమంతా. చెప్పండి థ్యాంక్ యూ జీసస్ అని గట్టిగా థ్యాంక్ యూ. అందరు కళ్ళు మూసుకుంటారు. పరిశుద్ధుడా మహోన్నతుడా, అందరూ కళ్ళు తెరిచి ఎవరు చూడకూడదు, కళ్ళు మూసుకోండి. పరిశుద్ధుడా మహోన్నతుడా గొప్ప దేవుడా నీకు స్తోత్రములు తండ్రి. ఏమి లేని శూన్య స్థితులన్నీ ఇచ్చే గొప్ప దేవుడు తండ్రి. ఇంతవరకు ఉదయకాలం నుంచి ఇప్పటి వరకు ప్రభా ఈ బిడ్డల్ని నా తండ్రి మీ సన్నిధిలో
నిలవబెట్టినందుకు స్తోత్రములు. వారి మీద నీ ఆశీర్వాదమును, నీ కృపంచినందుకు స్తోత్రములు. ప్రతి యవనస్తుడు యవనస్తురాలు ప్రభు నీ యందు భయభక్తులు కలిగి ఎదుగుటకు సహాయం చేయండి. ప్రతి బిడ్డ చుట్టూ కూడా నీ అగ్ని కంచె, నీ కాపుదల ఉంచండి ప్రభా. నీ స్తోత్రం అయ్యా తండ్రి. ఏదైతే వాక్యం చెప్పి ఉన్నారో ప్రభా, నేత్రాస శరీరాస జేబుడము విడిచిపెట్టి పరిశుద్ధతలోని నాయన అయ్యా నీకు మహిమ తెచ్చే బిడ్డలుగా దినదినము ఎదుగుటకు ఫలించుటకు కృప చూపమని వేడుకుంటున్నాను. పరిశుద్ధాత్మ చేత ప్రతి బిడ్డ కూడా నింపబడటకు సహాయం చేయండి. లోకములకు వేరే జీవించటకు సహాయం చేయండి. సత్యమునందు వారిని ప్రతిష్ఠ చేయండి ప్రభా. నీ స్తోత్రం. ప్రతి బిడ్డ మీద నీ హస్తమును ఉంచి మనం ఆశీర్వదించి నీ బలమైన రెక్కలకి భద్రపరుచుకొని ఆయన ఈ పరిచర్యకి సహకరించిన ప్రతి బిడ్డను కూడా దీవించండి నాయన. బెన్ని కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి, యోహాను కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి, ఇమానియల్ కుటుంబాన్ని, మరి సురేష్ కుటుంబాన్ని ప్రభా, మరి సుకన్యవాళ్ళ కుటుంబాన్ని, ప్రతి ఒక్కరు ఈ పరిచర్యలు ఎవరైతే నాయన ప్రతి విషయంలో నా పాలిభాగస్తులుగా ఉన్నారో వారికి నూరంతలుగా ప్రతిఫలం మీరు దయచేయండి. అలాగే ఇప్పటి వరకు వాక్యం బోధించి నడిపించిన నాయన పాస్టర్ గిద్యోన్ గారిని, మరి ప్రభా ఎఫ్సీబాని కూడా నీ ఆత్మ చేత వారిని నింపండి ప్రభా. అలాగే నన్ను కూడా నీ కృపలో భద్రపరిచిన ఆయన ఇంకా అనేక మంది యవనస్తులు అనే తండ్రి వేల కొలది లక్షల కొలది ప్రభా నీ సన్నిధానం, నీ వాక్యములు, నీ ఆత్మను పొందుకుని నీ వైపు తిరిగిన ఆయన నీ యందు భయభక్తులు కలిగేది నాకు సహాయం చేయమని, వాక్యం విని ఆయన మరల దాన్ని మర్చిపోకుండా ప్రభా దాని ప్రకారము జీవించే కృప ప్రతి బిడ్డకి మీరు దయచేయమని యేసునామములో అడుగుతున్నాను తండ్రి. సంతోషం 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 ఇది సంతోషం, సంతోషం 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 ఇది సంతోషం. లోకం ఇచ్చే సంతోషమంతా గతించిపోవునుగా, సినిమా ఇచ్చే సంతోషమంతా చెదరిపోవునుగా, టీవీ ఇచ్చే సంతోషమంతా కీడుగా మారునుగా, సెల్ ఫోన్ ఇచ్చే సంతోషమంతా విరక్తిగా మారునుగా, యేసు ఇచ్చే సంతోషమంతా నిత్యం నిలుచునుగా, యేసు ఇచ్చే సంతోషమంతా నిత్యం నిలుచునుగా. చెల్లి తమ్ముడా ఆర్పటించుడి, మీరు పరలోక సంతోషం పొందుకోండి. అందుకే చెల్లి తమ్ముడా ఆర్పటించుడి, మీరు పరలోక సంతోషం పొందుకోండి. సంతోషం 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 ఇది సంతోషం, గొప్ప సంతోషం సంతోషం